అందరికి వందనములు. ఈ దినపు పరలోకపు మన్న సంఖ్యాకాండము 1వ అధ్యాయం 1వ వచనం నుండి 54వ వచనం వరకు చూసినట్లయితే, వారు ఐగుప్తు దేశము నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను. ఇశ్రాయేలీయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము. ఇశ్రాయేలీయులలో సైన్యముగా వెళ్ళువారిని, అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము గల వారిని తమ తమ సేనాలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలెను. మరియు ప్రతి గోత్రములో ఒకడు, అనగా తన పితరుల కుటుంబములో ముఖ్యుడు మీతో కూడా ఉండవలెను. మీతో కూడా ఉండవలసిన వారి పేర్లు ఏవేవనగా, రూబేను గోత్రములో షెదేయూరు కుమారుడైన ఏలీసూరు, షిమ్యోను గోత్రములో సురిషాదాయి కుమారుడైన షెలుమియేలు, యూదా గోత్రములో అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను, ఇశ్షకారు గోత్రములో సూయారు కుమారుడైన నెతనేలు, జెబూలూను గోత్రములో కేలోను కుమారుడైన ఏలియాబు, యోసేపు సంతానమందు అనగా ఎఫ్రాయిము గోత్రములో అమీహూదు కుమారుడైన ఏలీషామా, మనష్షే గోత్రములో పెదాసూరు కుమారుడైన గమాలియేలు, బెన్యామీను గోత్రములో గిద్యోని కుమారుడైన అబీదాను, దాను గోత్రములో అమిషాదాయి కుమారుడైన అహీయెజెరు, ఆషేరు గోత్రములో ఓక్రాను కుమారుడైన పగియేలు, గాదు గోత్రములో దెయువేలు కుమారుడైన ఏలియాసాపు, నఫ్తాలి గోత్రములో ఏనాను కుమారుడైన అహీరా అనునవి. వీరు సమాజములో పేరు పొందిన వారు. వీరు తమ తమ పితరుల గోత్రములలో ప్రధానులు, ఇశ్రాయేలీయుల కుటుంబములకు పెద్దలును. పేర్ల చేత వివరింపబడిన ఆ మనుష్యులను మోషే అహరోనులు పిలుచుకొని 2వ నెల 1వ తేదీని సర్వ సమాజమును కూర్చెను. 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము గలవారు తమ తమ వంశావళులను బట్టి తమ తమ వంశములను, తమ తమ పితరుల కుటుంబములను, తమ తమ పెద్దల సంఖ్యను తెలియచెప్పగా, యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యంలో మోషే వారిని లెక్కించెను. ఇశ్రాయేలు ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, రూబేను గోత్రములో లెక్కింపబడిన వారు 46,500 మంది అయిరి. షిమ్యోను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి పెద్దల సంఖ్యను తెలియచెప్పగా, షిమ్యోను గోత్రములో లెక్కింపబడిన వారు 79,300 మంది అయిరి. గాదు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, గాదు గోత్రములో లెక్కింపబడిన వారు 45,670 మంది అయిరి. యూదా పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనాగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, యూదా గోత్రములో లెక్కింపబడిన వారు 74,600 మంది అయిరి. ఇశ్షకారు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను
తెలియచెప్పగా ఇశ్శకారు గోత్రములో లెక్కింపబడిన వారు 74,400 మంది అయిరి. జెబూలూను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెల్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా జెబూలూను గోత్రములో లెక్కింపబడిన వారు 77,400 మంది అయిరి. యోసేపు పుత్రుల వంశావళి అనగా ఎఫ్రాయిము పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనాగా వెల్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా యోసేపు గోత్రములో లెక్కింపబడిన వారు 40,500 మంది అయిరి. మనష్షే పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనాగా వెల్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా మనష్షే గోత్రములో లెక్కింపబడిన వారు 32,200 మంది అయిరి. బెన్యామీను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనాగా వెల్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా బెన్యామీను గోత్రములో లెక్కింపబడిన వారు 35,400 మంది అయిరి. దాను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెల్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా దాను గోత్రములో లెక్కింపబడిన వారు 62,700 మంది అయిరి. ఆషేరు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెల్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా ఆషేరు గోత్రములో లెక్కింపబడిన వారు 41,500 మంది అయిరి. నఫ్తాలి పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెల్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా నఫ్తాలి గోత్రములో లెక్కింపబడిన వారు 73,400 మంది అయిరి. వీరు లెక్కింపబడిన వారు అనగా మోషేయు అహరోనును తమ తమ పితరుల కుటుంబములను బట్టి ఒక్కొక్కడుగా ఏర్పడిన ప్రధానులను లెక్కించిన వారు. అట్లు ఇశ్రాయేలీయులలో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా బయలువెళ్లిన ఇశ్రాయేలీయులందరూ లెక్కింపబడి 6,03,570 మంది అయిరి. అయితే లేవీయులు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. ఏలేనగా యెహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చి ఉండెను, నీవు లేవి గోత్రమును లెక్కింపకూడదు. ఇశ్రాయేలీయుల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు. నీవు సాక్ష్యపు గుడారము మీదను దాని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీయులను నియమింపుము. వారే మందిరమును దాని ఉపకరణములన్నిటినీ మోయవలెను. వారు మందిరపు సేవ చేయుచు దాని చుట్టూ దిగవలసిన వారై యుందురు. మందిరము సాగబోవునప్పుడు లేవీయులే దాని విప్పవలెను. మందిరము దిగునప్పుడు లేవీయులే దాని వేయవలెను. అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణశిక్ష నొందును. ఇశ్రాయేలీయులు తమ తమ సేనల చొప్పున ప్రతి వాడును తన తన పాలములో తన తన ధ్వజమునొద్ద దిగవలెను. ఇశ్రాయేలీయుల సమాజము మీద కోపము రాకుండునట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టూ దిగవలెను. వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని
తప్పకుండా ఇశ్రాయేలీయులు చేసిరి. దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయంలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము గల వారినందరినీ లెక్కించి వ్రాయించిన సర్వ సమాజ సంఖ్య గురించి తెలుపడం జరిగింది. లేవి గోత్రము కాక మిగతా వారు 6,03,580 మంది లేవీయులను ప్రత్యక్షపు గుడారము మందిరము పరిచర్య కొరకు ఏర్పరచబడిన వారు కాబట్టి వారిని లెక్కించకూడదని తెలిపాడు. కాబట్టి ఆనాడు దేవుడు మోషేకు చెప్పిన ప్రకారము వారు ఏ రీతిగానైతే తప్పక వారి వారి పనులను బాధ్యతలను నిర్వర్తించారో అలాగే మనము కూడా మనకు అనుగ్రహించిన బాధ్యతల చొప్పున వాటిని చేసేవారిగా జీవిద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్.